Hi to all, myself Akshita. I am teaching chapter 5 Materials and Things. ప్రీవియస్ వీడియోలో మనం మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్నాం. అలాగే మెటీరియల్స్లో ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఒపాక్ ఆబ్జెక్ట్స్ గురించి కూడా తెలుసుకున్నాం. సో వీ కెన్ ఏబుల్ టు సీ ఇన్ ద గ్లాస్ జార్స్. సో గ్లాస్ ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్, but we cannot able to see the objects in the glass or in the steel. So steel is a opaque substance. Okay, activity 4, are we able to see through a paper? అంటే మనం పేపర్ నుంచి చూడగలమా? చూద్దాం. Take a sheet of white paper and try to see a lightened bulb through it. ఒక వైట్ పేపర్ని ఒక షీట్ తీసుకొని పేపర్ యొక్క షీట్, సో మనం ఒక బల్బ్ని చూడడానికి ట్రై చేయాలి. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్. మనం బల్బ్ని చూడగలిగినట్టయితే దాని యొక్క అబ్జర్వేషన్ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. నౌ పుట్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ ఆన్ దట్ షీట్ అండ్ అగైన్ ట్రై టు సీ ద బల్బ్ త్రూ ఇట్. ఇప్పుడు ఆ పేపర్ మీద మనం కొద్దిగా ఆయిల్ని వేసి దాని నుంచి మనం మళ్ళీ బల్బ్ని చూడడానికి ట్రై చేయాలి. వాట్ డిఫరెన్స్ డూ యూ నోటీస్? మీరు అక్కడ ఎలాంటి డిఫరెన్స్ చూసింటారు? ఫస్ట్ ఏమో జస్ట్ ఒక పేపర్ నుంచి, నార్మల్ పేపర్ నుంచి బల్బ్ని చూడడానికి ట్రై చేస్తారు. అండ్ సెకండ్ టైం ఏం చేస్తారు, అదే పేపర్ మీద కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ వేసుకొని చూస్తారు. సో అప్పుడు మీకు డిఫరెన్స్ ఏం కనిపిస్తుందంటే, మీరు ఆయిల్ వేసుకున్నటువంటి పేపర్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మీరు ఆ లైటెడ్ బల్బ్ని కొద్దిగా చూడగలుగుతారు. Okay, you notice that in the first case you can't see the bulb, but in second case you are able to see the bulb. ఎస్, ఇందాకే చెప్పుకున్నాం, నార్మల్ పేపర్తో చూసినటువంటి బల్బ్ మనకు కనిపించదు. కానీ ఎప్పుడైతే మనం ఆయిల్ డ్రాప్ చేసుకొని ఆ పేపర్ నుండి చూస్తామో మనకు అప్పుడు బల్బ్ అనేది కనిపిస్తుంది. ద మెటీరియల్స్ త్రూ విచ్ వీ కెన్ సీ ఆబ్జెక్ట్స్ బట్ నాట్ వెరీ క్లియర్లీ ఆర్ సెడ్ టు బీ ట్రాన్స్లూసెంట్. అంటే ఏ మెటీరియల్స్ నుంచి అయితే మనం క్లియర్గా చూడలేకపోతామో వాటిని ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఆయిల్ పేపర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ట్రాన్స్లూసెంట్ సబ్స్టాన్స్. అంటే ఆ మెటీరియల్స్ నుంచి మనం ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతున్నాం కానీ క్లియర్గా అయితే చూడటం లేదు, కాబట్టి అలాంటి వస్తువుల్ని మనం ఏమంటున్నాం, ట్రాన్స్లూసెంట్ అంటున్నాం. ఆయిలీ పేపర్ అనేది ట్రాన్స్లూసెంట్ సబ్స్టాన్స్కి ఒక ఎగ్జాంపుల్. Some glass panes fixed to windows allow some light to come through, but you can't see clearly through them. Such type of glass is translucent glass. సరే, మనం విండోస్కు కొన్ని గ్లాస్ పెన్స్ అనేవి అటాచ్ చేస్తూ ఉంటాం. వాటి నుంచి మనకు లైట్ అయితే వస్తుంది కానీ మనం క్లియర్గా అయితే చూడలేము. అది ఎలాంటి ఆబ్జెక్ట్స్ అంటే గ్లాస్ అన్నమాట. సో గ్లాస్ కూడా ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్. Can you give some more examples of translucent objects? సో ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్కు మీరు ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ట్రై దిస్. టేక్ ఏ టార్చ్, స్విచ్ ఇట్ ఆన్ అండ్ సీ. డస్ ద లైట్ పాస్ త్రూ ద టార్చ్ గ్లాస్? సరే, ఒక టార్చ్ని తీసుకొని దాన్ని ఆన్ చేయండి. టార్చ్ లోపల ఉన్నట్టు టార్చ్ను ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ గ్లాస్ నుంచి బయటకు వస్తుంది, తర్వాతనే బయటకు వస్తుంది. అంటే లైట్ గ్లాస్ నుంచి పాస్ అవ్వడం మనం చూస్తున్నామా లేదా అంటే ఆబ్వియస్లీగా చూస్తున్నాం. నౌ కవర్ ద టార్చ్ గ్లాస్ విత్ యువర్ పామ్. వాట్ డూ యూ అబ్జర్వ్? ఆ టార్చ్ గ్లాస్ ఉంటుంది కదా, మీ అరచేతులతో క్లోజ్ చేయాలి. సో అప్పుడు మీరు లైట్ బయటికి రావడం చూడగలుగుతారా అంటే నో. నౌ కవర్ ద టార్చ్ గ్లాస్ విత్ ఆయిలీ పేపర్. ఇప్పుడు టార్చ్ గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని మనం దేంతో కవర్ చేయాలంటే ఆయిలీ పేపర్తో కవర్ చేయాల్సి ఉంటుంది. వాట్ డూ యూ అబ్జర్వ్? మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే లైట్ అయితే పాస్ అవుతుంది కానీ ఇంతకుముందు వచ్చినట్టుగా, అంటే గ్లాస్ నుంచి డైరెక్ట్గా వచ్చినంతగా ఆయిల్ పేపర్ మనం కవర్ చేసినట్టయితే అంత క్లియర్గా అయితే మనకు టార్చ్ పడకపోవచ్చు. ఇన్ ద అబోవ్ యాక్టివిటీ వెన్ డూ యూ అబ్జర్వ్ ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్ అండ్ ఒపాక్ ప్రాపర్టీ. అంటే మనం పైన ఏం చేసాం, ఒక్కసారి టార్చ్ని ఆన్ చేసేటప్పుడు మనం లైట్ గ్లాస్ నుండి పాస్ అవ్వడం చూస్తాం. అండ్ సెకండ్ టైం ఏం చేస్తున్నాం, ఒక ఆయిల్ పేపర్ అంటే మన అరచేతిని గ్లాస్ అడ్డంగా పెట్టి టార్చ్ ఆన్ చేస్తున్నాం. సో అక్కడ మనకు లైట్ కనిపించడం లేదు.
సెకండ్ ఏం చేస్తున్నాం, ఆ టార్చ్ గ్లాస్కు ఆయిల్ పేపర్తో కవర్ చేస్తున్నాం. సో ఈ 3 యాక్టివిటీస్లో మనం చూసినటువంటి పైన 3 యాక్టివిటీస్లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లుటెన్స్ అండ్ ఒపాక్ ప్రాపర్టీ. అంటే మనం గ్లాస్ నుంచి లైట్ బయటికి రావడాన్ని ట్రాన్స్పరెంట్ అంటున్నాం. ఇక్కడ ట్రాన్స్లూసెంట్ అంటే ఆయిల్ పేపర్ని కవర్ చేసినప్పటికి కూడా కొంత లైట్ బయటకు వస్తుంది, కానీ క్లియర్గా అయితే మనం చూడలేకపోతున్నాం. దాన్నే ట్రాన్స్లూసెంట్ అంటున్నాం. అండ్ నెక్స్ట్ ఒపాక్ ప్రాపర్టీ, లైట్ అనేది పాస్ అవ్వడం లేదు ఇక్కడ. సో మనం అరచేతిని గ్లాస్కు అడ్డం పెట్టినప్పుడు లైట్ పాస్ అవ్వకపోవడం వల్ల దీన్ని ఒపాక్ ప్రాపర్టీ అంటాం. స్టేట్ ఆఫ్ ద మెటీరియల్స్, మెటీరియల్స్ యొక్క స్టేట్స్ గురించి తెలుసుకుందాం. అంటే సాలిడా, లిక్విడా, వాటర్ వేపరా, ఇలా తెలుసుకుందాం. ఇన్ ద చాప్టర్ ఆన్ రైన్ యూ హ్యావ్ స్టడీడ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఐస్, వాటర్ అండ్ వాటర్ వేపర్, ద 3 స్టేట్స్ ఆఫ్ వాటర్. అంటే రెయిన్ చాప్టర్లో మనం ఏం తెలుసుకున్నామంటే ఐస్, వాటర్, అలాగే వాటర్ వేపర్ వాటి యొక్క రిలేషన్స్ తెలుసుకున్నాం. సో అవి ఏ స్టేట్స్లో ఉంటాయో, ఒకటి లిక్విడ్, సాలిడ్ అండ్ నెక్స్ట్ వేపర్. You would have noticed that when ice is added to a glass of lemon juice, the ice begins to melt and after some time all of it becomes water and the water surface of the glass becomes wet. అంటే మనకు తెలుసు, మనం ఒక లెమన్ జ్యూస్ గ్లాస్లోకి ఐస్ని యాడ్ చేసినట్టయితే కొద్దిసేపటికి ఆ ఐస్ అనేది మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి టోటల్ అంతా వాటరీగా ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆ గ్లాస్ చుట్టూ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అయ్యి వెట్గా ఉంటుందన్నమాట గ్లాస్. అది మనకు తెలిసిందే, మనం రెయిన్ యొక్క లెసన్లో తెలుసుకున్నాం. ఇఫ్ వీ ఈట్ ద వాటర్ ఇన్ ఎ వెజిల్ వీ నోటీస్ దట్ ఆఫ్టర్ సమ్ టైమ్ వాటర్ వేపర్ ఈజ్ ప్రొడ్యూస్డ్. అంటే మనం ఒక వెజిల్, ఒక పాత్రలో వాటర్ తీసుకొని దాన్ని హీట్ చేసినట్టయితే కొద్దిసేపటికి వాటర్ వేపర్స్ అనేవి రావడం చూస్తూ ఉంటాం. ఇఫ్ హీట్ ఈస్ కంటిన్యూడ్ మోర్ అండ్ మోర్ వేపర్ ఈస్ ప్రొడ్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టీమ్ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజిల్ కీప్స్ డిక్రీజింగ్. ఒకవేళ మనం హీట్ని కంటిన్యూగా అలాగే కొద్దిగా ఇస్తూ పోతే వేపర్ అనేది కూడా అలాగే పెరుగుతూ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. అది స్టీమ్ రూపంలో ఆవిరిగా వస్తూ ఉంటుంది. అలాగే ఆ పాత్రలో మనం తీసుకున్నటువంటి వాటర్ దాని యొక్క క్వాంటిటీ ఏమవుతుందంటే తగ్గుతూ పోతుంది, ఎందుకంటే ఇక్కడ స్టీమ్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి. Some materials change their state from solid to liquid, liquid to gas on being heated, from gas to liquid, liquid to solid on being cooled. మనకు తెలుసు కొన్ని మెటీరియల్స్ హీట్ చేసినప్పుడు సాలిడ్ నుంచి లిక్విడ్కు లేదా లిక్విడ్ ఉన్నటువంటివి గ్యాస్గా చేంజ్ అవుతూ ఉంటాయి. హీట్ చేస్తే సాలిడ్ అనేది లిక్విడ్గా చేంజ్ అవుతుంది, లిక్విడ్ అనేది వేపర్గా చేంజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అలాగే కూల్ చేసినప్పుడు గ్యాస్ ఉన్నటువంటిది లిక్విడ్గా చేంజ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ లిక్విడ్గా ఉన్నటువంటిది సాలిడ్గా చేంజ్ అవుతుంది కూల్ చేయడం వల్ల. వి సార్ట్ మెటీరియల్స్ యాజ్ లిక్విడ్, సాలిడ్స్ అండ్ గ్యాసియస్ బేస్డ్ ఆన్ దర్ స్టేట్ అట్ నార్మల్ టెంపరేచర్. అంటే ఏవైనా మెటీరియల్స్ని మనం అంటే నార్మల్ టెంపరేచర్లో వాటి యొక్క స్టేట్ మీద డిపెండ్ చేసుకొని మనం మెటీరియల్స్ని సార్ట్ అవుట్ చేస్తూ ఉంటాం. కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ మెటీరియల్ అదర్ దాన్ ఐస్ దట్ గోస్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ టు గ్యాస్? సరే, ఇప్పుడు ఐస్ కాకుండా, అంటే ఐస్ ఏమవుతుంది, సాలిడ్ నుంచి లిక్విడ్గా ఫామ్ అవుతుంది, మరి లిక్విడ్ నుంచి గ్యాస్గా ఫామ్ అవుతుంది, అంటే వేపర్గా ఫామ్ అవుతుంది. ఐస్ కాకుండా ఇంకా మీకు ఏమన్నా ఎగ్జాంపుల్స్ తెలిసింటే, అలాంటి మెటీరియల్స్ గురించి తెలిసింటే రాయొచ్చు. యాక్టివిటీ 5, లైట్ ఏ క్యాండిల్. ఇప్పుడు మనం క్యాండిల్ని వెలిగించడం, దాని యొక్క ప్రాసెస్ ఎలాగో చూద్దాం. యూ మే హ్యావ్ లిట్ ఏ క్యాండిల్ విత్ ఏ మ్యాచ్ స్టిక్ మెనీ టైమ్స్. మనం చాలాసార్లు మ్యాచ్ స్టిక్తో క్యాండిల్స్ని వెలిగిస్తూనే ఉంటాం. హోల్డింగ్ ద బర్నింగ్ మ్యాచ్ స్టిక్ టు టచ్ ద విక్ ఆఫ్ ద క్యాండిల్ అంటిల్ ద విక్ క్యాచెస్ ఫైర్. అంటే మనం మ్యాచ్ స్టిక్తో తీసుకొని ఆ క్యాండిల్ యొక్క విక్కు టచ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు వరకు? ఆ ఫైర్ అంటుకునేంత వరకు. బట్ క్యాన్ యూ లైట్ ద క్యాండిల్ వితౌట్ టచింగ్ ద విక్ విత్ ఏ బర్నింగ్ మ్యాచ్ స్టిక్? కానీ ఆ క్యాండిల్ యొక్క విక్కు టచ్ కాకుండా మనం ఆ ఫైర్ని అంటే మండించాల్సి ఉంటుంది క్యాండిల్ని. చూద్దాం అది ఎలా అంటూ. డూ యూ థింక్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్? లెట్ us see how to can be done. సో అందరికీ క్యాండిల్ని అయితే మనం టచ్ చేసి వెలిగిస్తాం, కానీ టచ్ చేయకుండా ఎలా వెలిగించాలంటే ఇంపాసిబుల్ అనుకుంటుంటారు కదా. సరే, దాని గురించి చూద్దాం.
Place a candle in a safe place and light it. The first time the candle cannot be lit without touching the wick with the burning matchstick. సరే ఫస్ట్ టైము మనం క్యాండిల్ని వెలిగించాలంటే టచ్ చేయకుండా అయితే కుదరదు. సో డూ జస్ట్ దట్ ద ఫస్ట్ టైం. లెట్ ద క్యాండిల్ బర్న్ ఫర్ సమ్ టైమ్. సరే మనం ఇప్పుడు ఫస్ట్ టచ్ చేసి క్యాండిల్ని వెలిగించాలి. తర్వాత కొద్దిసేపు తర్వాత అంటే కొద్దిసేపటి వరకు ఆ క్యాండిల్ వెలిగేలా చూసుకోవాలి. ఆఫ్టర్ అబౌట్ 2 minutes హోల్డ్ ఏ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ బ్లో ద క్యాండిల్ అవుట్. సరే 2 minutes తర్వాత మనం మ్యాచ్ స్టిక్ని ఉంటాం, ఒక చేతిలో మ్యాచ్ స్టిక్ని పట్టుకొని క్యాండిల్ని అంటే దాని యొక్క వెలుతురుని ఆపేసేయాలి. వాట్ డిడ్ యూ నోటీస్? డిడ్ యూ సీ ఎ column of white smoke rising from the wick as soon as you extinguished the flame? సరే ఆ దీపాన్ని ఆర్పేసినప్పుడు అక్కడ నుంచి మీకు ఒక తెల్లటి పొగలాగా వస్తూ ఉంటుంది. చూద్దాం దాని గురించి. Now quickly bring the burning matchstick close to this smoke but do not touch the wick with it. What happens? అంటే అలా మనం దీపాన్ని అంటే క్యాండిల్ని ఆర్పేశాక దాని నుంచి వైట్ స్మోక్ వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మీరు తొందరగా మ్యాచ్ స్టిక్తో అంటే మ్యాచ్ స్టిక్ని వెలిగించి ఆ స్మోక్ దగ్గరకు తీసుకొని పెట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాట్ డూ యూ, కానీ విక్కు మాత్రం టచ్ చేయకూడదు. ఆ క్యాండిల్ యొక్క విక్ ఉంటుంది కదా, దానికి టచ్ చేయకుండా ఆ వైట్ స్మోక్ వస్తుంటుంది కదా, దానికి మాత్రమే ఈ ఫైర్ తగిలేలా మనం పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు క్యాండిల్ వెలగడం చూస్తామన్నమాట. సరే చూస్తామో లేదో చూద్దాం. డిడ్ ద క్యాండిల్ నాట్ క్యాచ్ ఫైర్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్? అంటే ఇప్పుడు క్యాండిల్ ఫైర్ని క్యాచ్ చేయలేకపోయిందా? చాలా దూరం నుంచి క్యాచ్ చేసింది. ఇఫ్ యూ విష్ యూ కెన్ మేక్ ఏ గేమ్ ఆఫ్ దిస్. See which student in your class can light the candle from the farthest distance. అంటే మీ క్లాస్లో ఈ చెప్పినటువంటి యాక్టివిటీని ట్రై చేయొచ్చు. అలాగే ఏ ఒక్క స్టూడెంట్ ఈ చాలా దూరం నుంచి ఈ క్యాండిల్ని వెలిగిస్తాడో కూడా చూద్దాం. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ హౌ అండ్ వై ద క్యాండిల్ గాట్ లిట్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్. అంటే చాలా డిస్టెన్స్ నుంచి కూడా మనం వెలిగిస్తున్నామంటే కారణం ఏమై ఉండొచ్చు, ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి. డస్ ద వైట్ స్మోక్ రిప్రజెంట్ క్యాండిల్ వ్యాక్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గ్యాస్? అంటే మనకు వైట్ స్మోక్ వస్తున్నది కదా గ్యాస్ ఫామ్లో, అది ఏంటో కాదు, క్యాండిల్ అన్నమాట. క్యాండిల్ వ్యాక్స్ ఉంటుంది కదా, సో అది కరిగిపోవడం వల్ల ఏ ఫామ్లోకి వెళ్ళిపోతుంది, అది గ్యాస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో అలాగా మనం వెలిగించేటువంటి ఆ ఫైర్ అనేది దానికి తగులుకొని అది అగైన్ మళ్ళీ వెలగడం జరుగుతుంది. హౌ కెన్ యూ నో ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మెటీరియల్స్ యొక్క డిఫరెంట్ స్టేట్స్ని, లిక్విడా, సాలిడా, గ్యాసియస్ స్టేటా, ఇలా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయగలం చూద్దాం. We observe that certain materials can change their shape according to the shape of the container they are put into, while some retain their shape. Those materials which can change shape are mainly liquids such as water, rasam, milk, oil, kerosene, etc. మనకు తెలుసు కొన్ని మెటీరియల్స్ అనేవి కొన్ని వాటి యొక్క షేప్ని ఎలా చేంజ్ చేసుకుంటాయంటే మనం తీసుకున్నటువంటి కంటైనర్స్. అంటే ఒకవేళ మనం సపోజ్ వాటర్ని ఒక గ్లాస్లో తీసుకున్నట్టయితే ఆ వాటర్ యొక్క షేప్ ఎలా ఉంటుంది, గ్లాస్ షేప్లో ఉంటుంది. అదే గ్లాస్లో ఉన్నటువంటి వాటర్ని మనం నెక్స్ట్ ఒక కడవలో తీసుకొని నింపినట్టయితే ఆ వాటర్ యొక్క షేప్ ఎలా ఉంటుంది, సేమ్ పాట్ షేప్లో ఉంటుంది. ఒక బౌల్ని తీసుకున్నట్టయితే ఆ వాటర్ యొక్క షేప్ బౌల్ షేప్లో ఉంటుంది. అంటే దీన్ని బట్టి అర్థమైంది అంటే ఏవన్నా మెటీరియల్స్ వాటి యొక్క షేప్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మేము తీసుకున్నటువంటి కంటైనర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే వాటర్నే కాకుండా లిక్విడ్స్ ఏమైనా తీసుకోండి మీరు, రసము, మిల్క్, కెరోసిన్ ఆయిల్, ఇవన్నీ షేప్ ఆఫ్ ద కంటైనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దోస్ మెటీరియల్స్ విచ్ డు నాట్ చేంజ్ షేప్ ఆర్ సాలిడ్స్. అంటే ఏ వస్తువులైతే వాటి యొక్క షేప్ చేంజ్ అవ్వకుండా ఉంటుందో వాటినే మనం సాలిడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే వుడ్, రాక్, బ్రిక్, ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ అండ్ వెజిటబుల్స్,
ఇవన్నీ సాలిడ్ ఫామ్లో ఉంటాయి. సో వాటి యొక్క స్టేట్ అనేది చేంజ్ అవ్వదు, అలాగే వాటి యొక్క షేప్ కూడా చేంజ్ అవ్వదు. యాక్టివిటీ 6 క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్. మెటీరియల్స్ని మనం ఎలా క్లాసిఫికేషన్ చేయాలో చూద్దాం. అంటే అది ఏ మెటీరియల్ సాలిడ్, ఏ మెటీరియల్ గ్యాసియస్ స్టేట్లో ఉంది అని చెప్పి ఇలా క్లాసిఫికేషన్ చేయడమే క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్ అనమాట. థింక్ ఆఫ్ డిఫరెంట్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసియస్ అరౌండ్ యూ అండ్ గ్రూప్ దెమ్ ఇన్ టేబుల్ 5. అంటే ఇక్కడ కొన్ని సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసియస్ ఇలా మన చుట్టూ ఉన్నటువంటి డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి కదా డిఫరెంట్ స్టేట్స్లో, వాటిని మనం ఇక్కడ ఒక గ్రూప్గా రాసి ఈ టేబుల్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ టేబుల్ 5లో చూసినట్టయితే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసియస్. సాలిడ్ వచ్చేసి స్టోన్ అండ్ నెక్స్ట్ లిక్విడ్ వచ్చేసి మిల్క్, గ్యాసెస్ వచ్చేసి స్మోక్ తీసుకున్నారు. మనం ఇప్పుడు సాలిడ్ని వచ్చేసి ఐస్ తీసుకుందాం, లిక్విడ్ని వచ్చేసి వాటర్ తీసుకుందాం, గ్యాసెస్ వచ్చేసి వాటర్ వేపర్ తీసుకుంటున్నాం. ఒకవేళ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సాలిడ్ వచ్చేసి ఏదైనా తీసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్లో ఇందాకే చెప్పుకున్నాం కదా, సాలిడ్లో క్యాండిల్, అలాగే ఆ క్యాండిల్ వెలుగుతున్నట్టు కొద్దీ లిక్విడ్గా కింద ఫామ్ అవుతూ ఉంటుంది, అది కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ వ్యాక్స్ వస్తుంది. నెక్స్ట్ గ్యాసియస్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం క్యాండిల్ని కూడా రాయొచ్చు. కానీ క్యాండిల్ కొన్నిసార్లు ఆ సబ్మిలేషన్ ప్రాసెస్ కింద కూడా వస్తుంది కాబట్టి మనం క్యాండిల్ ఇక్కడ అయితే 3 స్టేట్స్లో అయితే అవైలబుల్గా రాసుకోలేము. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫైండ్ అవుట్ హూ హ్యాడ్ ద లాంగెస్ట్ లిస్ట్. సరే, ఇక్కడ టేబుల్ ఫిలప్ ఇచ్చారు కదా, అంటే సాలిడ్స్గా, లిక్విడ్స్గా, గ్యాసెస్ స్టేట్గా డివైడ్ చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్ని రాయమన్నారు. మీ క్లాస్లో ఎవరైతే లాంగెస్ట్ లిస్ట్ని రాశారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నౌ కన్సిడర్ ఓన్లీ వన్ గ్రూప్, సే లిక్విడ్స్. ఫ్రమ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ లిక్విడ్స్ కెన్ యూ లిస్ట్ దర్ ప్రాపర్టీస్. అంటే ఇక్కడ లిక్విడ్స్ కింద మనం రాసాం కదా, వాటి యొక్క ప్రాపర్టీస్. సపోజ్ ఇక్కడ మనం లిక్విడ్స్లో ఏం తీసుకున్నాం, లిక్విడ్స్లో మనం మిల్క్ తీసుకున్నాం. మిల్క్ యొక్క ప్రాపర్టీ ఎలా ఉంటుంది, దాని యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది, లిక్విడ్గా ఉంటుంది కాబట్టి మనం మిల్క్ దేని కింద తీసుకున్నాం, లిక్విడ్ కింద తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్స్ టేక్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ దే ఆర్ పుట్ ఇన్ టు. లిక్విడ్స్ ఇంకొక ప్రాపర్టీ ఏంటి, దాని యొక్క షేప్ అనేది కంటైనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మిల్క్ మనం ఏ కంటైనర్లో వేస్తే దాని యొక్క షేపు అక్వైర్ చేసుకుంటుంది. రైట్ ఆల్ పాసిబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసియస్ ఇన్ యువర్ నోట్బుక్. అంటే ఇలాగా సాలిడ్స్కి ఒక ప్రాపర్టీ, లిక్విడ్స్కు, గ్యాసియస్కు, ఇలా ప్రతి ఒక్క ఆబ్జెక్ట్స్కు ప్రతి ఒక్క స్టేట్ దాని యొక్క ప్రాపర్టీస్ని కూడా మనం రాయాలి. డిస్కస్ అబౌట్ దెమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. సో ఆ స్టేట్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి రాసి మీ ఫ్రెండ్స్తో లేదా టీచర్స్తో డిస్కస్ చేసుకోవాలి. ఏ స్వీట్ డైలమా. సరే, ఒక స్వీట్ డైలమా గురించి చూద్దాం. While thinking about properties of solids, a group of students in class 6 put sugar in a glass, in a bowl and in a vessel. They observed that sugar takes the shape of the container. Since they know that liquids take the shape of container, they conducted the sugar is a liquid. సరే, ఒక చిన్న జోక్ ఇచ్చారనమాట. ఏమంటే లిక్విడ్స్ వాటి యొక్క షేప్ ఎలా ఉంటుందంటే మనం తీసుకున్నటువంటి కంటైనర్ మీద బేస్ అయి ఉంటుంది అని చెప్పి మనం లిక్విడ్ యొక్క షేప్ని డిపెండ్ ఆన్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్గా చెప్పుకున్నాం. కానీ ఇక్కడ కొందరు స్టూడెంట్స్ ఏం చేశారంటే, ఒక గ్రూప్గా స్టూడెంట్స్ సాలిడ్స్ని అంటే షుగర్ని ఒక గ్లాస్ జార్లో, బౌల్లో, వెజిల్లో తీసుకున్నారంట. అంటే ఆ షుగరు గ్లాస్ జార్లో నిండిపోయినప్పుడు ఆ గ్లాస్ జార్ ఏ షేప్లో ఉందో షుగర్ కూడా అదే షేప్లో కనిపించింది, బౌల్ ఏ షేప్లో ఉందో షుగర్ కూడా బౌల్ షేప్లో కనిపించింది. ఇలాగా వాళ్ళు అబ్జర్వ్ చేసి షుగరు మనం తీసుకున్నటువంటి కంటైనర్ షేప్లో ఉంది కాబట్టి షుగర్ లిక్విడ్గా రాశారంట. హౌ స్వీట్ కదా, అంటే చిన్న జోక్ అనమాట ఇది. ద సెకండ్ గ్రూప్ ఇన్ ద క్లాస్ డిసగ్రీడ్ విత్ ద ఫస్ట్. వాట్ డూ యూ థింక్, ఈజ్ షుగర్ ఏ సాలిడ్ ఆర్ లిక్విడ్? కానీ నెక్స్ట్ అదే క్లాస్లో ఉన్నటువంటి గ్రూప్గా డివైడ్ చేసి రాయమన్నాం కదా, ఆ క్లాస్లో సెకండ్ గ్రూప్ పీపుల్స్ ఏం చేశారంట, దాన్ని ఒప్పుకోలేదన్నమాట. షుగర్ అసలుకి సాలిడా, లిక్విడా అని చెప్పి క్వశ్చన్ వేసుకున్నారు. హౌ విల్ యూ డిసైడ్? రజియా, ఏ స్టూడెంట్ ఫ్రమ్ ద సెకండ్ గ్రూప్, కేమ్ అప్ విత్ అన్ ఐడియా. షీ టుక్ ఏ సింగిల్ క్రిస్టల్ ఆఫ్ షుగర్ and 1 drop of water and declared that sugar is a solid while water is a liquid. సరే,
సెకండ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు షుగర్ సాలిడా లిక్విడా అని చెప్పి డౌట్ వచ్చింది. అప్పుడు సెకండ్ గ్రూప్లో ఉన్నటువంటి రజియా అనే ఒక స్టూడెంట్ వచ్చేసి తనకు వచ్చినటువంటి ఐడియా ఏమంటే షుగర్ యొక్క క్రిస్టల్ని తీసుకొని ఒక డ్రాప్ వాటర్ వేసిందంట. అలా చేసిన తర్వాత తనకేం తెలిసి వచ్చింది అంటే షుగర్ ఏమో సాలిడ్, వాటర్ ఏమో లిక్విడ్ అని చెప్పి డిక్లేర్ చేసింది. ద ఫస్ట్ గ్రూప్ యాజ్ ఆల్సో హ్యాడ్ టు అగ్రీ విత్ హర్ ఆర్గ్యుమెంట్. అంటే ఫస్ట్ గ్రూప్ ఏమనుకున్నారు, ఇంతకుముందు షుగర్ సాలిడ్ అయినప్పటికీ కూడా షుగరు డిఫరెంట్ బౌల్స్లో వేసినాం కాబట్టి దాని యొక్క కంటైనర్ షేప్ షుగర్కి కూడా ఉంది కాబట్టి అది లిక్విడ్ కిందగా వాళ్ళు డిక్లేర్ చేశారు. ఎప్పుడైతే ఈ రజియా సెకండ్ గ్రూప్లో ఉన్నటువంటి రజియా షుగర్ అనేది సాలిడ్గా డిక్లేర్ చేస్తుందో ఫస్ట్ గ్రూప్ వాళ్ళు కూడా తను ఇచ్చినటువంటి డిక్లరేషన్కు యాక్సెప్ట్ చేశారు. అగ్రిమెంట్ అంటే ఒప్పుకున్నారు. What must she have argued using only one crystal of sugar and one drop of water? అంటే ఒక క్రిస్టల్ షుగర్ యొక్క ఒక క్రిస్టల్ని తీసుకొని ఒక డ్రాప్ వాటర్ వేసి ఎలా డిక్లేర్ చేసింది తను చూద్దాం. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫైండ్ అవుట్ వై షుగర్ ఈజ్ ఎ సాలిడ్ ఆల్దో ఇట్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. మనం ఏం చెప్పుకున్నాం, లిక్విడ్స్ అనేవి వాటి యొక్క షేప్ ఎలా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ షుగర్ని మనం ఒక కంటైనర్లో వేసినట్టయితే ఆ షుగర్ యొక్క షేప్ అంటే ఆ షుగర్ యొక్క అది కూడా కంటైనర్ షేప్లో ఉంది అని చెప్పి చెప్పుకున్నాం. సో ఎలా ఫైండ్ అవుట్ చేయగలం షుగర్ అనేది సాలిడ్ అని చెప్పి చూద్దాం. ఈజ్ కామన్ సాల్ట్ ఏ సాలిడ్ ఆర్ ఏ లిక్విడ్? అంటే మనం యూజ్ చేస్తున్నాం కదా ఇంట్లో కామన్ సాల్ట్, ఉప్పుని, అది ఉప్పు సాలిడా లిక్విడా? ఒకవేళ మనం ఉప్పుని ఒక గాజు పాత్రలో వేసినట్టయితే దాని యొక్క షేప్ ఎలా ఉంటుంది, గాజు పాత్రలాగే ఉంటుంది. ఒక బౌల్లో వేసినట్టయితే లేదా ఒక వెజిల్లో వేసినట్టయితే దాని యొక్క షేప్ కూడా ఎలా ఉంటుంది, ఉప్పు యొక్క షేప్ ఆఫ్ ద కంటైనరే ఉంటుంది. కానీ మనకు అది లిక్విడా సాలిడా అని చెప్పి దాని యొక్క ప్రాపర్టీస్ గురించి చెప్పుకుందాం అని చెప్పలేదా? సరే ఇప్పుడు చూద్దాం. యాక్టివిటీ 7 సింకింగ్ ఆర్ ఫ్లోటింగ్ ఇన్ వాటర్. అంటే మునుగుతుందా తేలుతుందా నీళ్ళల్లో చూద్దాం. లెట్ us assume that a tomato, brinjal, potato, iron nail, sponge, wood, stone, leaf, piece of chalk and paper are given to you. సరే, మీకు టొమాటోని, బ్రింజల్, పొటాటో, ఒక మేకుని, అలాగే ఒక స్పాంజ్ని, ఒక వుడ్ని, స్టోన్ని, చాక్ పీస్ చాక్ పీస్, లీఫ్, పేపర్ని ఇచ్చినట్టుగా ఊహించుకోండి. ప్రెడిక్ట్ విచ్ ఆఫ్ దెమ్ సింక్ ఆర్ ఫ్లోట్ ఇన్ వాటర్. రికార్డ్ యువర్ ప్రిడిక్షన్స్ ఇన్ టేబుల్ 6. మీకు ఇచ్చినటువంటి ఈ టమాటో, బ్రింజల్, పొటాటో, ఐరన్ నెయిల్, స్పాంజ్, వుడ్, స్టోన్, చాక్ పీస్, పేపర్ ఇవన్నీ తీసుకున్నారు కదా, అవి వాటర్లో వేసినట్టయితే ఏవి మునుగుతాయి, ఏవి తేలుతాయి? రికార్డ్ యువర్ ప్రిడిక్షన్స్. అండ్ నెక్స్ట్ టొమాటో, బ్రింజల్, పొటాటో అవి తేలుతాయి, అంటే బరువుగా ఉన్నట్టయితే మునుగుతాయి. అండ్ నెక్స్ట్ ఐరన్ నెయిల్ కూడా మునుగుతుంది, స్పాంజ్ తేలుతుంది, వుడ్ కొన్నిసార్లు మునగొచ్చు, అంటే డిపెండ్స్ ఆన్ ద వెయిట్. స్టోన్ మునుగుతుంది, లీఫ్ తేలుతుంది, చాక్ పీస్ కూడా తేలుతుంది, పేపర్ కూడా అంటే ఫ్లోట్ అవుతూ ఉంటుంది. స్టోన్ సింక్, ఎందుకంటే స్టోన్ ఎలా ఉంటుంది, బరువుగా ఉంటుంది కాబట్టి దాని యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మునుగుతుంది. ఫ్లోట్ పేపర్, లీఫ్ వాటి యొక్క డెన్సిటీ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది కాబట్టి అవి ఫ్లోట్ అవుతాయి. నౌ ట్రై టు టెస్ట్ వెదర్ యువర్ ప్రిడిక్షన్స్ ఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్ బై డ్రాపింగ్ ద అబవ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ బీకర్ ఆఫ్ వాటర్ 1 by 1. అంటే మీరు రాసినటువంటి అబ్జర్వేషన్స్ కరెక్టా రాంగ్ అని తెలుసుకోవడానికి ఇప్పుడు ఒక వాటర్ ఉన్నటువంటి బీకర్లో ఒక వస్తువు ఒకదాని తర్వాత ఒక వస్తువు వేసి మీ కరెక్షన్స్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. వాట్ డూ యూ ఫైండ్? రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. మీరు ఏం అబ్జర్వ్ చేశారో ఆ రికార్డ్ మొత్తం ఈ టేబుల్లో రాయాల్సి ఉంటుంది. ఓకే. ఫర్ విచ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ యువర్ ప్రిడిక్షన్ రాంగ్? వై? నౌ యాడ్ ఏ lot of salt to the water in the beaker. Try the same activity with water which is excessively salt. What do you observe? Do you get the same result? Discuss. సరే, ఇప్పుడు ఒక వాటర్ ఉన్న బీకర్లో సాల్ట్ని యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, చాలా సాల్ట్ తీసుకొని ఇంకొక బీకర్లో దాంట్లోకి వాటర్ని యాడ్ చేయాలి. అంటే ఎక్సెస్ సాల్ట్ అనేది ఇక్కడ సెకండ్ టైంలో ఎక్కువ ఉండాలి
అండ్ నెక్స్ట్ ఫస్ట్ టైంలో వాటర్ ఎక్కువ ఉండాలి. మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఫస్ట్ కొన్ని వాటర్లో మనం సాల్ట్ వేయగానే అది కరిగిపోతుంది, కానీ నెక్స్ట్ చాలా సాల్ట్ ఉంటుంది కదా, ఆ బిక్కర్లో మనం వాటర్ వేసినట్టయితే కొద్దిగా మాత్రమే మెల్ట్ అయిపోయి ఇంకా మిగిలి ఉంటుంది. సో రెండు దాంట్లో అయితే సేమ్ రిజల్ట్ రావు.